మాఘమాసంలో వచ్చే మాఘ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నెల 6వ తేదీన అనగా మార్చి 6, 2019న మాఘ అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనది. సాధారణంగా అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఉంటాయి. అమావాస్యను మరియు పౌర్ణమిని శూన్య తిథులుగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఇవి ఎంతో ప్రముఖమైన తిథులు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య రోజే ప్రారంభించి దానిలో విజయాన్ని పొందారు. కొన్ని రాష్ట్రాలలో అయితే ప్రత్యేకంగా అమావాస్య రోజు వచ్చే వరకు వేచి చూసి ఆ రోజే పనులను ప్రారంభిస్తారు. అమావాస్య రోజు ఏ పని మొదలుపెట్టినా విశేషమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని పండితులు చెప్తున్నారు. మరి ఈ మాఘ అమావాస్య రోజు ఎటువంటి పనులు చేస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు అమ్మవారికి కలువ పువ్వులను సమర్పించి పూజ చేయాలి. ఈ పూజలు చేసే అంత సమయం లేనివారు ఉదయం నిద్రలేచినప్పుడు ఒక 5 సార్లు, మధ్యాహ్నం 5 సార్లు, రాత్రి పడుకునే ముందు 5 సార్లు ఓం లక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని పఠించినా చాలు. అమ్మవారు మిమ్మల్ని కరుణించి ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. ప్రత్యేకించి ఈ మంత్రాన్ని మాఘ అమావాస్య అయినటువంటి శూన్య తిథుల్లో పఠించటం వలన 1000 రెట్ల ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి అమావాస్య కంటే మంచి తిథి మరియొకటి లేదు. అమావాస్య రోజు మన కుటుంబంలో చనిపోయిన పెద్దవారు అనగా పితృదేవతలు ఇంటికి వస్తారు కనుక ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా తర్పణాలు వదలాలి. ఇలా చేయటం వలన బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే పితృదేవతలు కూడా ఎంతో సంతోషపడి కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండేలా దీవిస్తారు. పిల్లలకు కూడా మంచి అభివృద్ధి. ఈ రోజున పితృదేవతలను దేవతలకు సమానంగా పూజించాలి. అలాగే పితృదేవతలకు తర్పణాలు సమర్పించే స్తోమత లేనివారు, సమయం లేనివారు కూడా పితృదేవతల పటాల ముందు నిల్చుని మనసులో వారిని తలుచుకుని దీవించమని వేడుకుంటే వారు సంతోషించి దీవించేస్తారు. అమావాస్య రోజు చేసే పూజలు కానీ వ్రతాలు కానీ పితృదేవతలకు ఇచ్చే తర్పణాల వలన లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించటం కానీ విశేష ఫలితాలను ఇస్తాయి. అలాగే వాహనాలు ఉన్నవారు ఈ రోజు వాటిని శుభ్రం చేసుకుని కుంకుమ మరియు గంధంతో బొట్లు పెట్టుకోవటం చాలా మంచిది. కనుక మీరు కూడా మాఘ అమావాస్య రోజు ఈ చిన్న చిన్న నియమాలను పాటించి మంచి ధనలాభాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.